పరిణామాలు ఆగి మూడో ప్రపంచ యుద్ధం ఆగే అవకాశం ఉంది. ఎంజీరావు గారు, ఈ టారిఫ్ల విషయంలో భారత్పై కాస్త నెమ్మదించిన ట్రంప్ చైనాపై మాత్రం 50 to 100% టారిఫ్లు అంటూ మాట్లాడుతున్న పరిస్థితి. నాటో దేశాలు సైతం దీనికి సై అంటూ ఉన్నాయి. ఈ పరిణామాలు భారత్కు ప్లస్గానే భావించాలా? ఎస్ అండి, నిన్నటికి నిన్న డొనాల్డ్ ట్రంప్ ఒక పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందనమాట. ఇస్తూనే నాటో దేశాలను కూడా ఆయన రిక్వెస్ట్ చేశారు. ఏమనంటే చైనా రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేస్తుంది కాబట్టి ఆ డబ్బుతో రష్యా యుద్ధం చేస్తుంది కాబట్టి ఉక్రెయిన్ యుద్ధం ఆగాలి అంటే మనందరం కలిసి నాటో దేశాలన్నీ అంటే 32 దేశాలు నాటో దేశాలు ఇంక్లూడ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చైనా మీద అంటే డ్రాగన్ కంట్రీ మీద 50 నుంచి 100% టారిఫ్లు విధిస్తేనే మనం రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపగలుగుతాం అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్. ఈ విషయంలో భారత ప్రస్తావన రాలేదు ఈసారి. ఇది చాలా పెద్ద విషయం అనమాట ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో. ఎందుకంటేనండి ఇప్పుడు దాకా పుతిన్ యుద్ధం చేయడానికి కారకురాలు భారత్ అనే వ్యక్తి భారత్ని పక్కన పెట్టేసి అంటే భారత్తో ట్రేడ్ డీల్ రెడీ అవుతుంది, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీతో ఆయనకి భేటీ ఉంది, క్వాడ్ సమ్మిట్కి ఇక్కడ రాబోతున్నాడు, మనం అంతా తెలుసు. ఏషియాలో కౌలాలంపూర్లో ట్రంప్ మోడీ మీట్ అవ్వబోతున్నారు. సో ఇండియాతో ట్రేడ్ డీల్ అనేది ఇండికేషన్ వచ్చేసింది. కాబట్టి ఇండియాని ఆయన పక్కన పెట్టి ఆయన ఇంకోటి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే చైనా మీద టారిఫ్లకు వెళ్తున్నాడు. ఆ విషయాన్ని గమనించుకోవాలి. అంటే ఏంటి, ఇండియా చైనాలు కలవనివ్వకుండా ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు ఇండియా చైనా మీద ఒకేసారి ఆయన ట్రంప్లు విధిస్తే 2 దేశాలు ఒకటి అయిపోయినాయి. ఇప్పుడు ఇండియా మీద లూజ్ పెట్టి ఇండియాకి ట్రేడ్ డీల్ అంటూనే అటు చైనా మీద అటాక్ చేస్తున్నాడు. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. ఎందుకంటే అంతకుముందు చైనా మీద అంత ఆంక్ష లేకుండా టారిఫ్ లేకుండా ఇండియా మీద ఎత్తే రష్యా ఇండియా చైనాలు ఒకటి అయిపోయింది. ఇప్పుడు చైనాను ఒకదాన్ని అటాక్ చేస్తున్న ఇండియాను పక్కన పెట్టాడు. ఇది మనకు శుభసూచిక. అంటే ఇండియాకి అమెరికాకి ట్రేడ్ డీల్ కుదురుతుంది అనే విషయం ఇక్కడ సుస్పష్టం అయిపోతుంది అనమాట. ఇంకొక విషయం ఏంటంటే ఆయన నాటో దేశాలను కూడా చైనా మీద ఆంక్షలు విధించమంటే నాటో దేశాలు కూడా ఓకే అనే విధంగా ఇక్కడ ప్రవర్తిస్తున్నాయి. అది ఇండియా మీద ఇలా వేయమని నాటో దేశాలను అడిగితే మేము వెయ్యము అని కరాఖండిగా చెప్పేశాయి. కానీ ఆ చైనా మీద వేయమంటే అవి రెడీగా ఉన్నాయి. ఎందుకంటే చైనాకి వాటికి పడదు, గొడవే లేదు వాటికి. సో రష్యా ఇటు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలి అంటే ఇప్పుడు చైనా మీద ఆంక్షలు విధించి చైనా రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకోకుండా చేస్తే ఇంకా పుతిన్కి డబ్బులుండవు, ఆయన యుద్ధం చేయలేడు అనే ఒక స్పష్టమైన ఒక నిర్ణయానికి ఇటు నాటో దేశాలు ముఖ్యంగా అమెరికా నాటో దేశాలు అంటే యూరోప్ కంట్రీస్ యాక్సెప్ట్ చేసినట్టు తెలుస్తుంది. అంటే చైనా మీద 50 నుంచి 100% టారిఫ్లు వేసి అదే సమయంలో ఇండియా మీద ట్రేడ్ డీల్ కుదుర్చుకుని టారిఫ్లు లేకుండా చేస్తే ఇండియా వెళ్ళి చైనా దగ్గరికి వెళ్ళదు, ఇండియాకి అవసరం కూడా లేదు. సో ఇండియా అనేదాన్ని వాళ్ళు గౌరవించినట్టు అవుతుంది. దీనివల్ల ఇండియా అమెరికాకి మళ్ళీ ట్రేడ్ డీల్ కుదురుతుంది, ఇండియా యూరోపియన్ యూనియన్కి ట్రేడ్ డీల్ కుదురుతుంది, ఇండియా యూకేకి ట్రేడ్ డీల్ కుదురుతుంది. సో ఇండియా అభివృద్ధికి సుస్పష్టంగా ముందుకెళ్ళిపోతుంది. కానీ అదే సమయంలో చైనా డ్రాగన్ కంట్రీ మీద 50-100% టారిఫ్లు విధించబడతాయి. అంటే చైనా ట్రేడ్ తగ్గుతుంది అమెరికాకి. కాబట్టి ఇండియా ఇటు అమెరికా యూరోపియన్ కంట్రీస్తో ట్రేడ్ పెంపొందించగలిగిద్ది. ఇది మనకి సుస్పష్టంగా ట్రంప్ చెప్పేసిన ఒక విషయం. అంటే ఏంటి, ఇండియా అమెరికాల మధ్య ట్రేడ్ డీల్ కుదురుతుంది అనేది కూడా నిన్న ఈ స్టేట్మెంట్ బట్టి తెలుస్తుంది. చైనా ఇబ్బందుల్లో పడబోతుంది. చైనా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్బు, వరల్డ్ ట్రేడ్లో అది $3 ట్రిలియన్ వరకు ప్రపంచ వాణిజ్యాన్ని అది కంట్రోల్ చేస్తుందండి. సో ఈరోజు ఇండియా ట్రేడ్ ఎక్కువ అవడం వల్ల ఇండియా గ్రోత్ రేట్ బాగుంటుంది, ఇండియా అమెరికా సంబంధాలు పెంపొందించబడతాయి, ఇండియా నాటో దేశాలు ఇండియా యూరోపియన్ కంట్రీస్ సంబంధాలు పెంపొందించబడతాయి. ఇది కొత్త పరిణామం జరగబోతుంది అంతర్జాతీయ రాజకీయాలు. ఇక అస్సాంలో భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేల్ మీద 5.